శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఒక మంచి మంత్రం తెలుసుకుందాం. ఆ దుర్గాదేవి యొక్క ఈ 8 నామాలు, అష్ట లక్ష్మి ఎలాగో ఈ అష్ట దుర్గాదేవి యొక్క నామాలు మనం ప్రతినిత్యము చదువుకుంటే, ఈ నామాలు 8తోనే అమ్మవారిని పూజ చేస్తే లేదా అమ్మవారిని శరణు కోరితే మనకి ఉన్న కోరికలన్నీ తీరుతాయి, సకల కష్టాలు తొలుగుతాయి అనమాట. అలాంటి ఈ మంత్రం తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికి అవసరమో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు దుఃఖాల్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ. ఇది చెప్పండి, ఒకసారైనా చదవమని చెప్పండి. ఇది చదివితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ మంత్రం చదవడం వల్ల, ఈ 8 నామాలు చదవడం వల్ల అమ్మవారివి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకి దుష్టుల నుంచి దూరంగా ఉంటారు, అలాగే శత్రువులందరూ కూడా నశిస్తారు, తొలుగుతారు. అదేవిధంగా మనకున్న కష్టాలన్నీ తీరుతాయి. మనం బాధల నుంచి బయటపడడానికి ఆ దుర్గాదేవి, దుర్గము అంటే చాలా కష్టమైన పని, అలాంటిది ఆ దుర్గాదేవి మనల్ని బయటికి తీరుస్తుంది అనమాట. లక్ష్మీ ఆవిడే, సరస్వతి ఆవిడే, అలాగే దుర్గాదేవి కూడా ఆవిడే, పార్వతి కూడా ఆవిడే. కాబట్టి ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి. ఆవిడికి నమ్ముకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాంటి ఈ మంత్రం ఈరోజు మీకోసం. శ్రీమాత్రే నమః. మంత్రం చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తాను. ఓం భవానీ పార్వతీ దుర్గా హైమవతాంబికా శివ, శివ భవానీ రుద్రాణి శంకరార్ధ శరీరిణి. ఈ మంత్రం మనం ప్రతినిత్యము చదువుకుంటే దుర్గా ఆవిడే, భవానీ ఆవిడే, రుద్రాణి ఆవిడే, పార్వతి ఆవిడే, శంకరార్ధ శరీరిణి ఆవిడే, అలాగే అదేవిధంగా హైమవతి అంబిక. హైమవతి ఆవిడే, అంబిక ఆవిడే. అంబిక అంటే అంతము లేనిది, అంటే నిత్యము కూడా వెలుగుతూ ఉన్న ఆవిడ అంబిక. ఆ అంబికాన్ని మనం నమ్ముకుంటే మనకి ఎటువంటి రోగాలు, భయాలు ఉండవు అన్నమాట. అలాంటి ఆ అమ్మవారి యొక్క నామం ప్రతినిత్యము మనం చదువుకుంటే ఆ అమ్మవారు మనకి ఇహలోకంలో సుఖాలిచ్చి పరలోకంలో మనకి కూడా ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. పరలోకము అంటే చాలా దుర్గంధము, అదేవిధంగా చాలా ఇబ్బందులతో కూడుకున్నది. ఇక్కడ మానవ శరీరం ఎన్ని సుఖాలకు అనుభవిస్తుందో అక్కడ అన్ని కష్టాలు అనుభవించాలన్నమాట. ఆ కష్టాల నుంచి తొలగించేదే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క నామం మరోసారి మీకోసం. భవానీ పార్వతీ దుర్గా హైమవతి అంబికా శివ, శివ భవానీ రుద్రాణి శంకరార్ధ శరీరిణి. ఈ మంత్రం ప్రతినిత్యము చదువుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్.